డయాబెటీస్ గురించి మనం తెలుసుకుందాము. డయాబెటీస్లో మనకి తెలుసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి ఎందుకు వస్తుంది అది మనకి అర్థం కావట్లేదు. దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ రక్తంలో ఉన్న షుగరు అవసరమైన కణాల్లోకి వెళ్ళకపోవడం వల్ల మనకి ఈ రక్తంలోనే ఉండిపోతుంది షుగర్ అంతా. దీని గురించి మనము ఇప్పుడు చర్చిద్దాము. ఇప్పుడు డయాబెటీస్లో మనము ఒక 3 టైప్స్ ఉంటాయి మనకి. టైప్ 1, టైప్ 2 అండ్ గెస్టేషనల్ డయాబెటీస్. మనం మోస్ట్ కామన్ ఇప్పుడు ఉండేది అందరికీ టైప్ 2 డయాబెటీస్. దీని గురించి మాట్లాడదాం. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్న షుగర్ని ఈ టిష్యూస్ లేదా సెల్స్లోకి అప్టేక్ అంటే తీసుకోవడానికి ఉపయోగపడేది ఈ ఇన్సులిన్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం నుంచి వస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే కడుపు భాగము అలాగే డియోడినం అని ఉంటుంది. ఈ 2 భాగం మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ప్యాంక్రియాస్ అనేది ఈ ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుందంటే ఈ రక్తంలో ఉన్న షుగర్ని టిష్యూస్ లేదా సెల్స్లోకి ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తాం ఇక్కడ ఈ టైప్ 2 డయాబెటీస్లో ప్యాథోఫిజియాలజీ అంటాం. అంటే ఎందుకు వస్తుంది ఈ ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము, అలాగే ఇన్సులిన్ రిలీజ్ అయినా కూడా రెసిస్టెన్స్ అనేది ఎక్కడైతే రిసెప్టార్స్ ఉంటాయో బ్లడ్లో నుంచి తీసుకొని టిష్యూస్లోకి వచ్చే ఒక గోడ ఉంటుంది కదా, అక్కడ రెసిస్టెన్స్ అంటే ఎక్కువ మోతాదులో వెళ్ళి ఒక సర్టెన్ స్టేజ్లో ఆగిపోవడం లేదా పని చేయకపోవడం అనేది జరుగుతుంటుంది. దీనే రెసిస్టెన్స్ అంటాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ మనము ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ కాకపోవడము అలాగే రెసిస్టెన్స్ ఉండడం ఈ 2 దానిల వల్ల, అలాగే డైట్ అలాగే సరిగ్గా మామూలుగా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇవన్నీ మనకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ లేదా రిలీజ్ అవ్వడం రాకపోవచ్చు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సిమ్టమ్స్. పేషెంట్ వచ్చి డాక్టర్కి చెప్పేది ఏం చెప్తారంటే వాళ్ళు ఎక్కువ యూరిన్ వెళ్తున్నారు. మెయిన్గా ఫస్ట్లో ఎలాంటి సిమ్టమ్స్ ఏముండవు. ఫస్ట్ మొదలయ్యే సిమ్టమ్స్ ఏంటంటే రోజు డైలీ నైట్ పూట లేదా మార్నింగ్ ఎక్కువ సార్లు యూరినేషన్ వెళ్ళడము, రెండోది నీళ్ళు ఎక్కువ దప్పిగా అవ్వడము, త్వరగా అలసిపోవడము, అలాగే నెక్స్ట్ కళ్ళు సరిగ్గా కనపడకపోవడము, అలాగే ఎక్కువ ఏమైనా దెబ్బలు తగిలితే పూర్ వూండ్ హీలింగ్ అంటాం, అంటే మానకపోవడం దెబ్బలు, అలాగే నెక్స్ట్ కాళ్ళు చేతులు సలుపులు అంటే గుచ్చుకోవడము. ఇప్పుడు వయసులో 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చెప్తుంటారు కాళ్ళు చేతులు అనేది గుచ్చుకుంటున్నాయి, అలాగే సలుపులు జోములు ఉన్నాయి, ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ ఎందుకు కారణం అంటే మేబీ అయి ఉండొచ్చు ఏ దానివల్ల డయాబెటీస్ లేదా షుగర్ వల్ల. ఏంటంటే వెయిట్ గెయిన్ అంటే లావు పెరగడం, అలాగే ఒబేసిటీ అనడం. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా వయసు 30-40 ఏళ్ళలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని పని చేయడం, ఎక్కువ వర్క్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే లావు పెరిగేసి ఈ ఒబేసిటీ అనగా ఊబగాయం వల్ల ఈ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఏ దాని గురించి తెలుసుకుందాం అంటే సైన్స్ గురించి తెలుసుకుందాం. సైన్స్ అనగా డాక్టర్ గుర్తించే గుర్తులు ఎవరిలో పేషెంట్లు. ఇప్పుడు దీంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మెయిన్గా చూసిన వెంటనే మనము డాక్టర్ చూసిన వెంటనే ఏమవుతుందంటే ఒబేసిటీ మెయిన్ కాజ్ ఫర్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఒబేసిటీ అయిపోయింది. సెకండ్ వచ్చేసి టెస్టులు పంపిస్తాము, మామూలుగా ఇన్వెస్టిగేషన్స్ అంటాం. మెయిన్గా 3 పరీక్షలు పంపిస్తాము. FBS, PPBS అండ్ ఆల్సో HbA1c. FBS అనగా మనకి తినక ముందు పరీక్ష, తర్వాత PPBS అనగా తిన్న తర్వాత 2 గంటల తర్వాత పరీక్ష, మూడోది వచ్చేసి HbA1c అంటే ఇది వచ్చి 3 నెలల పరీక్ష. ఇది ఏమవుతుంది అంటే ఈ HbA1cలో ఈ రక్త కణం మీద ఈ షుగర్ మాలిక్యూల్ అని అటాచ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనకి 3 నెలల్లో షుగర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. నాలుగోది వచ్చేసి డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ మనకు తెలుసు. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రీట్మెంట్ అనగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ట్యాబ్లెట్స్ కాదు, ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ నడవడికలు, మనము డైట్ సరిగ్గా అంటే ఆహార పదార్థాలు తీసుకొని తర్వాత వాకింగ్ అలాగే ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటా తర్వాత ఇంకా కంట్రోల్ అవ్వలేదు, మ్యాక్స్ ఇక్కడే కంట్రోల్ అవుతుంది, లేదు అవ్వలేదు అంటే అప్పుడు ఓరల్ మెడికేషన్స్ అంటాం. ఓరల్ మెడికేషన్స్ అంటే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ కానీ, గ్లిబిప్రమైడ్ కానీ, ఏదో ఒకటి సీతాగ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్ చాలా ఉంటాయి. ఇలాంటి కాంబినేషన్స్లో ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాం. లేదు ఇవన్నీ అవ్వట్లేదు అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనము ఇంజెక్షన్స్కి వెళ్తాం. అది ఇన్సులిన్ సబ్క్యూటేనియస్గా కడుపు దగ్గర వేసుకుంటాం. ఇది ఓవరాల్గా మీకు అన్ని దానిల గురించి అంటే ఓవరాల్గా వ్యూగా మీకు డయాబెటీస్ గురించి చెప్పాను. ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా చెప్తాను. మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ప్యాథోఫిజియాలజీ అనగా ఎందుకు వస్తుంది ఇది. అది మీకు ఒక వీడియో ద్వారా ఎలా లోపల మెకానిజం మనం తిన్న ఫుడ్ ఎలా అరిగి ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఇన్సులిన్ ఎలా యాక్ట్ అవుతుంది, అదంతా ఒక వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.